గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ సార్. సార్ చిన్న డౌట్, అడవికి సింహమే ఎందుకు రాజు? ఇదివరకు ఆల్రెడీ దీనికి నేను ఆన్సర్ చేశాను. ఇట్ ఈస్ అబౌట్ మైండ్ సెట్ అని. అయినా కూడా మీకు ఇంకో స్టోరీ చెప్తాను దీని నిమిత్తం. ఒకసారి అడవిలో ఒక సింహాన్ని రాజుగా ఎన్నుకుంటారు. దాని తర్వాత మిగతా యానిమల్స్ అన్నీ మళ్ళా చేరి అసలు ఆ సింహాన్ని ఎందుకు అస్తమాటు రాజుని చేయాలి, అసలు ఆ అడవిలో మోస్ట్ యాక్టివ్ పర్సన్ ఎవరు ఉంటే వాళ్ళని కదా రాజుని చేయాలి అని ఒక మీటింగ్ పెట్టుకుని మళ్ళా ఎలక్షన్కి క్వాలిఫై చేస్తారు. అప్పుడు ఆ ఎలక్షన్లో చాలా యానిమల్స్ కోతికి ఓటేసి కోతిని రాజుని చేయాలంటారు. సో వాళ్ళ ఎన్నుకున్న ప్రకారం కోతి రాజు అవుతుంది. ఒక రోజున కోతి దగ్గరికి ఒక మేక వచ్చి, మహారాజా నా పిల్లని ఒక తోడేలు తీసుకెళ్ళిపోయింది, ఆ చెట్టు కింద ఉంది, విడిపించండి అని రిక్వెస్ట్ చేస్తుంది. ఆ కోతి వెంటనే ఆ తోడేలు ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు ఎక్కుతుంది, దాని నుంచి ఇంకో చెట్టు ఎక్కుతుంది, దాని నుంచి ఇంకో చెట్టు ఎక్కుతుంది, అలా ఒక చెట్టు నుంచి ఒక చెట్టు తిరుగుతూనే ఉంటుంది. అయినా సరే తోడేలు అయితే వదలదు. బ్యాంక్ వచ్చి, మహారాజా మీరు ఏం చేస్తున్నారు, తోడేలు నా బిడ్డను తినేయడానికి సిద్ధంగా ఉంది, మీరు విడిపించండి, మీరు ఏం చేస్తున్నారు అని కోతిని అడిగితే కోతి ఏమంటుందంటే, నువ్వు చూడట్లేదా నేను ఏం చేస్తున్నానో, నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను, అది వదలకపోతే నన్నేం చేయమంటావు, చూస్తున్నావు కదా నేను ఎంత ప్రయత్నం చేస్తున్నానో అని కోతి చెప్తుంది. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? సార్, కోతి సరైన విధంగా ప్రయత్నం చేయలేదు. కోతికి చెట్టు మించి చెట్టుకి ఎగరడమే తెలుసు సార్, అదే చేసింది. మన లైఫ్లో కూడా ఇలాంటి వాళ్ళు చాలామందిని మనం చూస్తూనే ఉంటాం. ప్రయత్నం చేస్తున్నట్టే కనపడతారు కానీ అనుకున్న ఫలితం రాదు, సరైన విధానంలో ప్రయత్నం చేయకపోవడం వలన. కోతిలా ఏదో పని చేసే కన్నా చేసిన ప్రతి వైద్యాన్ని బాధ్యతగా చేయడం వల్ల మంచి ఫలితం అనేది వస్తుంది సార్. ఏం చెప్పావురా?